పాడేరు నియోజకవర్గం జీకే వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ వనబరలింగం గ్రామం. ఈ గ్రామంలో సిసి రోడ్లు కాదు కదా, అసలు రోడ్లే కాదు కదా, కొండలు రాళ్ళు తప్ప ఏమీ లేదు. అది 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 నీటి సదుపాయం కూడా ఈ ఊళ్ళో ఈ గ్రామంలో ఏర్పాటు చేయని మారుతున్న పార్టీలు, మారుతున్న ప్రభుత్వాలు, మారుతున్న ఎమ్మెల్యేలకి చెప్పు చూపించండి గట్టిగా పైకెత్తి. అలాగైనా సిగ్గు వస్తుందేమని చెప్పు చూపిస్తున్నాం. చిన్నపిల్లరా సిగ్గు తెచ్చుకోండి. మోసం చేసే, దోపిడీ చేసే, దౌర్జన్యకారులు, అన్యాయం చేసే, అరాచకాలు చేసి పేదల కడుపులు కొట్టి పిల్లల చదువులు కొట్టి నాయకులారా సిగ్గు తెచ్చుకోండి. ఈ ఊళ్ళో అంగన్వాడీ లేదు, ఈ ఊళ్ళో స్కూల్ లేదు, పసి పిల్లలకు చదువులు లేవు, ఎదగాల్సిన పిల్లలకు చదువు చెప్పే బాధ్యత లేని నాయకులారా చెప్పులు చూపించండి. అందరూ ఊపండి. చిన్నపిల్లల చేతుల్లో చెప్పులు. సిగ్గు తెచ్చుకోండి. ఇప్పుడైనా ఈ గ్రామంలో అంగన్వాడీ బిల్డింగ్ కట్టండి. ఇప్పటికైనా ఈ గ్రామంలో చదువుకునే పిల్లలకి స్కూల్ బిల్డింగ్ కట్టి సిగ్గుతో పనిచేయండి. బుద్ధి తెచ్చుకోండి. ఈ ఊళ్ళో అత్యవసర పరిస్థితులు, అనారోగ్యం వస్తే చూపించుకోవడానికి హాస్పిటల్ లేదు. 8 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి వెళ్ళాలి. వెళ్ళే లోపల ఆడవాళ్ళు డెలివరీలు అయిపోతున్నారు. గాల్లోనే మధ్యలో ప్రాణాలు పోతున్నాయి. ఊపండి చెప్పులు గట్టిగా. ఊపాలి గట్టిగా. అది సూపర్. నెక్స్ట్ ఎన్నికల్లో ఓట్లు కావాలని వస్తే మీకు చూపించేది ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇవే మీకు చూపించేది. సామాన్యుడు తిరగబడితే, సామాన్యుడు అధికారం వైపు అడుగులేస్తే ఇలాగే ఉంటది పద్ధతి, ఇలాగే ఉంటది సమాధానం, ఇలాగే ఉంటది. పేదవాడి కడుపు మండితే సామాన్యుడు ప్రశ్నించడం మొదలు పెడితే ఇలాగే ఉంటది. గుర్తుపెట్టుకోండి. ఇప్పటికైనా సరిగ్గా పనిచేశారా? ప్రతి పార్టీ వాడికి చెప్తున్నా, ప్రతి ప్రభుత్వానికి చెప్తున్నా, ప్రతి ఎమ్మెల్యేకి చెప్తున్నా, 20, 30, 40 సంవత్సరాలుగా ఈ పాడేరు నియోజకవర్గంలో గ్రామాల్లో అభివృద్ధి లేకపోతే మేము మీకు ఓట్లు వేయాలా? మీకేయాల ఓట్లు? మీరు మాత్రం కోట్లు సంపాదించి కోటల్లో కూర్చుంటారా? పేద ప్రజలకు అందనంత దూరంలో కూర్చుంటారా? ఇవే మా సమాధానం. మీకు వచ్చే ఎన్నికల్లో లెక్కలు తెలుస్తాం.